జై తెలంగాణ. ఇంతేనా మీ నల్గొండ దమ్మంతా? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి. ఇంతకుముందే భూపాల్ రెడ్డి గారు చెప్పినారు, చెయ్యున్న ప్రతి ఒక్కరు దయచేసి చేయలేపాల. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చైతన్యానికి చిరునామా, పోరాటాల పురిటిగడ్డ. ఈ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక బహిరంగ సభ స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరైన మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలిలో ఉపాధ్యక్షులు పెద్దలు నేతి విద్యాసాగర్ గారు, గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ పార్లమెంటులో ఒక రికార్డు సృష్టించి 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 15 ఏళ్ల పాటు నల్లగొండ పార్లమెంట్ నుంచి మరి అద్భుతమైన పనితీరు కనబర్చిన గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి. ఇప్పుడు నేనేమనుకోవాల్సి వస్తుందంటే, మీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పినప్పుడు, మీ ఇన్ఛార్జ్ గారి పేరు చెప్పినప్పుడు ఎంతమంది చప్పట్లు కొడతారో అంతమంది వచ్చిందని నేను అనుకుంటా. మరి గౌరవనీయులు సోదరులు భూపాల్ రెడ్డి గారికి నేను లెక్క పెట్టుకుంటున్నా, తెలుస్తుంది నాకు. గౌరవనీయులు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న కోదాడలో గులాబీ జెండా ఎగరవేసిన బొల్లం మల్లయ్య యాదవ్ గారికి. ఇంతేనా కోదాడ? కొద్దిగా గట్టిగా, కొద్దిగా పెంచాలి. గౌరవనీయులు మిర్యాలగూడ శాసనసభ్యులు పెద్దలు నల్లమోతు భాస్కర్ రావు గారికి, గౌరవనీయులు దేవరకొండ శాసనసభ్యులు పెద్దలు, మీరు కొట్టినోళ్ళే కొడుతున్నారా? ఇది చీటింగ్, ఇది అన్నా చీటింగ్ చేస్తున్నారన్న మీ వాళ్ళు. రవీంద్ర కుమార్ గారికి, గౌరవనీయులు పెద్దలు నాగార్జున సాగర్ శాసనసభ్యులు అన్న నోముల నరసింహయ్య గారికి, గౌరవనీయులు యువ నాయకులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని దాదాపుగా ఓడించినంత పనిచేసిన యువ నాయకులు తమ్ముడు హుజూర్ నగర్ నియోజకవర్గ బాధ్యులు సైదిరెడ్డి గారికి. ఇది కూడా చీటింగ్, వేరే కాడలు కూడా కొడుతున్నారు ఆయన. గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు, ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా ఇక్కడే ఉండి సమన్వయం చేస్తున్న యువ నాయకుడు తమ్ముడు, పక్కనే ఉన్న తుంగతుర్తి శాసనసభ్యుడు గ్యాదరి కిషోర్ గారికి. తుంగతుర్తిలో ఎందుకు వచ్చిరా మీటింగ్కి? ఇది నీ ఫ్యాన్స్ ఇక్కడ కూడా ఉన్నారా? గౌరవనీయులు పెద్దలు మన శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న కర్నే ప్రభాకర్ గారు, అదే రకంగా గౌరవ అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ జిల్లా ముద్దుబిడ్డ సోమా భరత్ గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు తేరా చిన్నపరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు తిప్పన విజయసింహారెడ్డి గారు, గౌరవనీయులు ఒంటెద్ది నరసింహారెడ్డి గారు, కన్మంత్రెడ్డి శశిధర్ రెడ్డి గారు, నంద్యాల దయాకర్ రెడ్డి గారు, పెద్దలు చెకిల అనిల్ గారు, చాడా కిషన్ రెడ్డి గారు, నిరంజన్ వలి గారు, కంచర్ల కృష్ణారెడ్డి గారు, రేకల భద్రాద్రి గారు, శరణ్యారెడ్డి గారు, గోలి అమరేందర్ రెడ్డి గారు, సుంకరి మల్లేష్ గౌడ్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు వేదికపైన ఆసీనులైన గౌరవ మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీపీలకు, మార్కెట్ కమిటీల అధ్యక్షులకు, వివిధ జిల్లా మరియు రాష్ట్ర హోదాల్లో ఉన్న
కార్పొరేషన్ అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులకు, అదే రకంగా కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు, జిల్లాల నుండి పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామం నుండి విచ్చేసిన గ్రామ శాఖల అధ్యక్షులకు, రైతు సమన్వయ సమితుల అధ్యక్షులకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం. చెర్లపల్లి నుంచి అఖండమైన స్వాగతం పలికిన మా స్థానిక నాయకులందరికీ, స్థానిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదే రకంగా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు చాలా విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నల్లగొండ వేదికగా మీ అందరికీ ఒకటే ఒక్క మాట చెప్పమని చెప్పి పంపించినారు. నల్లగొండ ఖిలా మీద మొన్ననే నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో మీరు గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. రేపటి రోజున మరి అఖండమైన మెజారిటీతో 3 లక్షలకు తగ్గకుండా నల్లగొండ పార్లమెంట్ స్థానం మీద కూడా గులాబీ జెండా ఎగరేసే దిశగా మనందరం అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో, నిబద్ధతతో పనిచేస్తే తప్పకుండా ఫలితం, అద్భుతమైన ఫలితం వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి దయచేసి మీరందరూ చైతన్యానికి చిరునామా అని నేను ఊరికే అనలేదు. ఎందుకంటే సాయుధ పోరాటానికి పురిటిగడ్డ మీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం, నల్లగొండ పూర్వ నల్లగొండ జిల్లా. అట్లాంటి ఈ ప్రాంతంలో కొత్తగా రాజకీయం ఏం జరుగుతున్నది దేశవ్యాప్తంగా అని నేను చెప్పే అక్కర లేకపోయినప్పటికీ ఒక 2-3 విషయాలు మీ ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉన్నది. 2014లో ఆనాడు భారతదేశం మొత్తం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు, ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా ఉన్న గౌరవనీయులు మోడీ గారు, ఆయన హవా దేశం అంతటా ఉండే. గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్లో చాలా బాగా చేసినాడంట, దేశమంతా కూడా బాగా చేస్తాడనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ ఏకపక్షమైన మెజారిటీనిచ్చి భారత పార్లమెంటులో 272 స్థానాలు సింపుల్ మెజారిటీ అయితే 272 ఎవరికి వస్తే వారు ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకునే అవకాశం, ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉంటే మోడీ గారి పార్టీకి 283 స్థానాలు ఇచ్చి బాగా పనిచేయమని చెప్పి ఆనాడు ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఏదో జరుగుతుందని, ఏదో అద్భుతాలు జరుగుతాయని దేశ ప్రజలు ఆశించడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని, సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి చేసింది ఏమన్నా ఉన్నదా అంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్న చందాన మాటలు నినాదాలకే పరిమితం అయిపోయి పనిలో మాత్రం దేశానికి పెద్దగా పురోగతి ఎక్కడా కూడా కనబడలేదనే మాట దేశ ప్రజలు కూడా గ్రహిస్తున్నారనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఎవరిది రాబోతా ఉన్నది అని విస్తృతంగా అధ్యయనాలు, సర్వేలు, ప్రజానాడిని పట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అన్ని సర్వేలలో, అన్ని అధ్యయనాల్లో, అన్ని విశ్లేషణల్లో ఒక్కటి స్పష్టంగా కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఈసారి 150 కానీ 160 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. దేశంలో మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది, ఆయన మీటరు రోజు రోజుకి డౌన్ అవుతా ఉన్నది. ఈయన వల్ల ఏమీ కాదు అనే మాట దేశ ప్రజలకు అర్థమైపోయింది. పోనీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏ ఏమన్నా అమాంతంగా పెరిగిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 545 మంది పార్లమెంట్ సభ్యులుండే భారత లోక్సభలో కేవలం 44 స్థానాలు మాత్రమే వచ్చినాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి ఎంత 2-3 రాష్ట్రాల్లో కొంత పెరిగినప్పటికీ 100-110 స్థానాలు వాళ్ళు కూడా దాటే పరిస్థితి కనబడడం లేదు. అందుకే రేపేమైనా అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా ఎన్డీఏ, యూపీఏ ఇద్దరు కలిస్తే కూడా
రేపు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి భారతదేశంలో లేదు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ 150, 100, 110 రెండు కలిపితే కూడా 273 రాదు. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అత్యంత కీలకమైన ఎన్నిక భారతదేశాన్ని ఎవరు ఏ రకంగా భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా ముందుకు తీసుకొని పోవాలనే ఒక కీలకమైన సందర్భంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం మన ముందున్నాయి. మరి ఈ సందర్భంగా దయచేసి మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో, ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ రకంగా అమలైనాయో చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ 50% ప్రజలు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి 75 స్థానాల్లో గులాబీ జెండాను గెలిపించి మళ్ళీ మీరైతేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఎన్నికలు ముగిసినాయో, డిసెంబర్ 11 నాడు ఫలితాలు వచ్చినాయో, అప్పటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకొని పోయింది. భారతీయ జనతా పార్టీ 119 స్థానాలకు పోటీ చేస్తే తెలంగాణలో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయింది, అడ్రస్ లేకుండా పోయింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే నేను చెప్పాల్సిన పని లేదు, తట్టాబుట్టా సర్దుకొని చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ అమరావతికి పోయిన పరిస్థితి కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉంది. మొన్ననే మీరు గమనించినట్టయితే మీ జిల్లాకు సంబంధించిన ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒక మాట అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఉద్దేశించి అన్న మాట, ఈయన నాయకత్వంలో ఏమి కాదు, ఈ పిసిసి ప్రెసిడెంట్ కనుక ఉంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సావు దెబ్బ తప్పదు అని చెప్పి ఆ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే శాసనసభ్యుడు చెప్పినారు, కాంగ్రెస్ శాసనసభ్యుడు, మా పార్టీ కార్యకర్తల్లో జోష్ లేకుండా పోయిందని చెప్పినారు. వాస్తవం వారు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్లో జోష్ లేదు, బీజేపీకి హోష్ లేదు. కాంగ్రెస్ వాళ్ళకు జోషు లేదు, వాళ్ళకు హోషు లేదు. ఈరోజు రాష్ట్రంలో చైతన్యవంతంగా హుషారుగా ఉన్నది ఎవరైనా ఉన్నారా అంటే మీరు మన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ సైనికులు, గులాబీ సైనికులు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఈ మధ్యన కొంతమంది విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, కేసీఆర్ గారికి ఓట్లేసినారు, ఈ ఎన్నికలు మాత్రం పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ దేశానికి అంత కర్మ ఏం పట్టింది? అయితే నరేంద్ర మోడీనో లేకపోతే రాహుల్ గాంధీనో ఇద్దరిలో మాత్రమే ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశ ప్రజలకు ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ దేశంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ రెండు పార్టీల పొడగిట్టని, ఈ రెండు పార్టీలంటే పడని ప్రాంతీయ పార్టీలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మనలాంటి ప్రాంతీయ పార్టీకి, టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి అయితే జాతీయ పార్టీల కంటే ఎక్కువ జాతీయ భావాలు ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పుల్వామాలో, కాశ్మీర్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగితే 40 మంది సైనికులు చనిపోతే మన ముఖ్యమంత్రి గారు స్పందించినంత గొప్పగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా స్పందించినాడో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగితే మనం వారం రోజుల పాటు మన రాజకీయ కార్యకలాపాలన్నీ రద్దు చేసుకున్నాం, వద్దనుకున్నాం. ఎందుకంటే దేశం మొత్తం బాధలో ఉంటే, మన రాష్ట్ర ప్రజలు బాధలో ఉంటే రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని మనం అనుకుంటే ప్రధానమంత్రి గారు ఆయన రాజకీయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించినారు. రాహుల్ గాంధీ గారు ఒక రోజు కూడా ఆగలేక తెల్లారు నుంచే ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయపరమైన మాటలు మాట్లాడినారు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రం ఎక్కడా పల్లెత్తు మాట కూడా మన దేశ సైనికుల మానసిక స్థైర్యం దెబ్బతీయకుండా దేశంలో ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితుల దృష్ట్యా సంయమనాన్ని పాటించారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు ఈ దేశ రాజకీయ వ్యవస్థ చూస్తూ ఉంటే 71 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత ఇంకా కూడా వెనక్కి తిరిగి చూస్తే చాలా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? 71 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపింది ఎవరు? కాంగ్రెస్, బీజేపీలే కాదా? ఈ రెండు పార్టీలే దేశాన్ని 71 ఏళ్లు ఏలింది. మళ్ళీ వాళ్ళే ముందుకొచ్చి అయితే మోడీ లేకపోతే రాహుల్ గాంధీ అని చెప్పి
వాళ్ళిద్దరి మధ్యనే ఉండాలి తప్ప మూడో వ్యక్తి రాకూడదు, మూడో కూటమి రాకూడదు అన్నట్టుగా ఈరోజు ఏ నాటకాన్ని అయితే ఆడుతా ఉన్నాయో దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నిటికన్నా గర్వకారణం ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, టీఆర్ఎస్ నాయకులుగా, గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేస్తున్న సైనికులుగా మనం గర్వపడే రోజు వచ్చింది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి ఆలోచనలు, కేసీఆర్ గారి మానస పుత్రికలైన ఆయన పథకాలు దేశం మొత్తానికే ఆచరణగా ఆదర్శంగా మారినాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 71 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా రైతు బంధు లాంటి పథకాన్ని పెట్టి, రైతు బీమా లాంటి పథకాన్ని పెట్టి కోట్లాది మంది రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు పేర్లు మార్చుకోవచ్చు, కాపీ కొట్టి పేరు మార్చుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దిగిపోయే ముందు 2 నెలల ముందు రైతు బంధు పేరు మార్చి పిఎం కిసాన్ అని పెట్టి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులకు కనీసం పెట్టుబడి సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి క్రెడిటా కాదా ఒక్కసారి మీరు చెప్పాలి, ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కేసీఆర్ గారంటే ఇష్టం లేకపోయినా, తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేకపోయినా, ఆంధ్రలో రైతులంటే ప్రేమ లేకపోయినా, ఒకనాడు వ్యవసాయం అంటేనే దండుగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విధి లేక అనివార్యంగా మాకు కోదాడలో రైతు బంధు వస్తున్నది, మాకెందుకు రాదని చెప్పి కృష్ణా జిల్లా రైతులు అడుగుతుంటే దిక్కు లేక అనివార్యంగా రైతు బంధు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టి ఈరోజు ఆంధ్ర రైతులకు కూడా కొన్ని డబ్బులు వస్తూ ఉన్నాయంటే దాని క్రెడిట్ కేసీఆర్ గారికి రాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు దేశానికి ఆదర్శంగా మారినాయి. 11, 12 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి అధికారులు, మంత్రులు, ప్రభుత్వ బృందాలు అధ్యయనం చేస్తూ ఉన్నాయి. నేర్చుకొని మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి కీలకమైన పరిస్థితుల్లో, ఇట్లాంటి కీలకమైన సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకం కాబోతా ఉన్నది. రేపటి రోజున మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశం ఎట్లా నడుస్తున్నది ఈరోజు? జిస్కా లాఠీ ఉస్కా భేన్స్ అంటే బడితే ఎవరి దగ్గర ఉంటే బర్రెను ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. ఇది ఈరోజు దేశంలో ఉండే పరిస్థితి. ఒక మాట మీరు దయచేసి జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలని చెప్పి నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. రైల్వే మంత్రిగా ఎవరుంటే వారి రాష్ట్రాలకు రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మమతా బెనర్జీ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లు ఎక్కడికి పోయినాయి? పశ్చిమ బెంగాల్కు పరుగున పోయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బీహార్కు పరుగున పోయింది. ఆఖరికి లాలూ గారి అత్తగారింటి దాకా కూడా, అత్తగారు ఊరి దాకా కూడా రైలు మార్గం పోయింది. రైలు పట్టాలేసి అక్కడ దాకా రైలు పోయిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి బుల్లెట్ రైలు ప్రవేశపెడితే ఎక్కడికి పోయిందంటే ఢిల్లీ నుంచి ముంబైకి మొత్తం గుజరాత్ రాష్ట్రం మీదుగా బుల్లెట్ రైలు పోయింది తప్ప తెలంగాణ దిక్కు చూడలేదు, నల్గొండ దిక్కు చూడలేదు, హైదరాబాద్ దిక్కు చూడలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే దేశంలో రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులు మనం, ఒకటి మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, అదే రకంగా మిగతా మిత్రులు ఎవరైతే బీజేపీ అంటే, కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళు, ఎవరైతే బీజేపీతో కాంగ్రెస్తో సమదూరం పాటించే ప్రాంతీయ పార్టీల మిత్రులున్నారో మనందరం ఒక కూటమిగా ఏర్పడి, ఒక ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి 70 నుంచి 100 స్థానాల్లో రేపు మనమే ఢిల్లీలో కీలకంగా ఉంటే ఉరుక్కుంటూ రాదా బుల్లెట్ రైలు హైదరాబాద్కు ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్త రైలు మార్గాలు తన్నుకుంటూ రావా మన నల్లగొండ జిల్లాకు ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ పోరాటానికి పునాదే నీళ్లల్లో జరిగిన వివక్ష, ముఖ్యంగా సాగునీటి రంగంలో. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా 2వ పంటకు నీళ్ళిచ్చుకోలేని దుస్థితి. ఇప్పుడే భాస్కరరావు గారు వచ్చి చెప్తా ఉన్నారు, మా నియోజకవర్గం మిర్యాలగూడలో ఆ టైలెండ్ ప్రాంతాలకు, అదే రకంగా మారుమూల ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినారు,
ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిందనే మాట గట్టిగా చెప్పండి 500 కోట్ల రూపాయలతో వారు కూడా చెప్తా ఉన్నారు. అంటే దీపం కిందనే చీకటి ఉన్నట్టు, పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ కింద ఉండే నాగార్జున సాగర్లోని టైలెండ్ ప్రాంతాలు కానీ మిర్యాలగూడ కానీ అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న కోదాడ కానీ పైన సూర్యాపేట నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గాల్లో నీళ్లు లేని పరిస్థితి. అదే రకంగా ఎస్ఎల్బిసి టన్నల్ ఇప్పుడే గౌరవనీయులు ఎంపీ గారు చెప్పడం జరిగింది. 12 సంవత్సరాల నుంచి తవ్విందే తవ్వుతూ 43 కిలోమీటర్ల టన్నెల్కు ఇంత పెద్ద యుద్ధం లాగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సాంకేతికంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సవ్యంగా డిజైన్ చేయకపోవడం వల్ల. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఒక్క మీ పూర్వ నల్లగొండ జిల్లాలో ఒకవైపు నక్కలగండి డిండి, మరోవైపు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, ఇంకోవైపు చిన్న చిన్న లిఫ్టులు పెట్టుకోవడం ద్వారా నల్లగొండ జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో నల్లగొండ జిల్లా మొత్తాన్ని ఉదయ సముద్రం కానీ ఇంకా ఇతర పథకాలన్నింటినీ కానీ వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేసే క్రమంలో భారత ప్రధానమంత్రి గారిని అడిగినారు. గజ్వేల్కి వచ్చినాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి. అయ్యా నరేంద్ర మోడీ గారు, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే సాగునీటి రంగంలో జరిగిన వివక్ష ఆధారంగా, అందులోంచి ఉత్పన్నమైన ఉద్యమం ఆధారంగా మా రాష్ట్రం వచ్చింది. మేము ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో కట్టుకుంటా ఉన్నాం, ఇంకోవైపు పాలమూరు ఎత్తిపోతల పథకంలో అటు పాలమూరు కానీ రంగారెడ్డి కానీ ఒక నల్లగొండ జిల్లాలోని ఒక భాగం కానీ వాటికి కూడా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ లేదా కాళేశ్వరానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లానైతే మీరు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారో మాకు కూడా కాళేశ్వరానికి కానీ పాలమూరుకు కానీ జాతీయ హోదా ఇవ్వండి నరేంద్ర మోడీ గారు అంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వినాడు. చెప్పిందంతా సావధానంగా విన్నాడు, శాలువ గప్తే కప్పించుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప ఈ 3 ఏళ్లలో సడీ లేదు తప్పుడు లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమొస్తుంది జాతీయ హోదా వస్తే? జాతీయ హోదా వస్తే ఏమొస్తుందంటే ₹1 ఆ ప్రాజెక్టులో ఖర్చు పెడితే 90 పైసలు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆలోచించాలి. రేపు 16 మంది గులాబీ సైనికులు కేంద్రంలో ఉంటే, వారి మీద ఆధారపడే ప్రభుత్వమే ఢిల్లీలో ఉంటే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా కాళేశ్వరానికి పాలమూరుకు? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించి కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. నల్లగొండ తన చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సంస్థ. వారు దేశంలో జరుగుతున్న మంచి పనులను అధ్యయనం చేసి దేశంలో ఎక్కడ మంచి జరుగుతున్నదో ఇతరులకు చెప్పి మీరు కూడా చేయండి అని చెప్పే ఒక సంస్థ. అట్లాంటి సంస్థ తెలంగాణకు వచ్చింది. మిషన్ కాకతీయను అధ్యయనం చేసింది, మిషన్ భగీరథను అధ్యయనం చేసింది. చేసిన తర్వాత ఈ 2 పథకాలకు కలిపి 24,000 కోట్ల రూపాయలను ఒక గ్రాంట్గా ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నీతి ఆయోగే రిఫర్ చేసింది, సిఫారసు చేసింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు కాదు, 24 పైసలు కూడా ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రేపు ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు కేసీఆర్ సైనికులను పంపిస్తే పార్లమెంటుకు 24,000 కోట్లు కాదు 50,000 కోట్లు తన్నుకుంటూ రావా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి ఢిల్లీలో అంటే, పొరపాటున కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రనుకో ఏమవుతుంది కాంగ్రెస్ ఎంపీలతోని? రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఏమవుతుంది వాళ్ళతోని? ఏమీ చేయలేని పరిస్థితి, అశక్తులు. అదే మన నాయకులైతే, మన పార్లమెంట్ సభ్యులైతే పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా ఉన్న నాయకులు కేవలం టీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉన్నారనే మాట తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టే మొన్ననే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించడం జరిగింది. ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం చేస్తాడు కేసీఆర్ 16 మంది ఎంపీలతోని, ఏం చేయగలుగుతాడని మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు మునగాడు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ 16 మంది ఎంపీలతో ఏం చేయగలుగుతాడో ఢిల్లీలో రేపు చూపెడతామనే మాట కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎంతమంది ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఆ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం, ఆ ఉన్న వాళ్ళ వల్ల ఏం చేయగలుగుతాం అనేది ముఖ్యం. కాబట్టి ఆలోచనతోని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప
ఆవేశపడవద్దనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మిత్రులందరికీ నేను 2-3 విషయాలు చెప్తా ఉన్నా. కేంద్రం వివక్ష చూపిన నల్లగొండ జిల్లాకు సంబంధించి, పూర్వ నల్లగొండ జిల్లా సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. అక్కడ యాదాద్రిని ఒక అపురూప పుణ్యక్షేత్రంగా డెవలప్ చేసిన, దామరచెర్లలో 30,000 కోట్ల రూపాయలతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును పెట్టినా, అదే రకంగా నల్లగొండకొకటి, సూర్యాపేటకొకటి మెడికల్ కళాశాలలు మంజూరు చేసినా, లేదా ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు జాతీయ రహదారిని కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా నుంచి జడ్చర్ల నుంచి ఆ పైకి తీసుకొని పోయేదానికి ఎంపీ గారు మన ముఖ్యమంత్రి గారి మద్దతుతో ప్రయత్నం చేసినా, అదే రకంగా నకరేకల్ నుంచి ఇటు సాగర్ మీదుగా, మాచర్ల మీదుగా మరొక జాతీయ రహదారి మరొకటి మంజూరు చేయించుకున్నా. అందులో అయితే జిల్లా మొత్తం 3 పంటలు, 2 కాదు 3 పంటలకి ఇటు కృష్ణా అటు గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకొని అద్భుతంగా సస్యశ్యామలం చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉన్నది. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను కోరేది, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనకి మొత్తం నల్లగొండ పార్లమెంట్ పరిధిలో 1,00,000 ఓట్ల పైచిలకు మెజారిటీ మనకు వచ్చింది. 2014లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి 22% ఓట్లు మాత్రమే నల్లగొండ పార్లమెంట్ పరిధిలో వచ్చినాయి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 47% ఓట్లు వచ్చినాయనే మాట ఈ సందర్భంగా 25% ఓట్లు పెరిగి మీ అందరి ఆశీర్వాదంతో 47%కి టీఆర్ఎస్ ఎగబాకింది అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు చెప్పిన మాటలన్నీ నేను రికార్డు చేసుకున్నా. మంత్రి గారు చెప్పినారు 2.5 నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి తీరుతామని చెప్పినారు. మరి తప్పకుండా మంత్రి గారు, వారి సారథ్యంలోని శాసనసభ్యులు, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్లో ఉండే నాయకులు, గ్రామాల్లో ఉండే గ్రామ శాఖల అధ్యక్షులు అందరూ కూడా దయచేసి పట్టుదలతో, నిబద్ధతతో, ఒక కసితో కాంగ్రెస్ పార్టీకి ఒకనాడు కంచుకోట అని చెప్పుకున్న ఈ ప్రాంతాన్ని, మహామహులమని చెప్పుకున్న నాయకులను మట్టి గరిపించి మీ చైతన్యాన్ని మొన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే ప్రదర్శించినారో అంతకు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో రేపు ఏప్రిల్ 11 నాడు కూడా మన సత్తాను తప్పకుండా గ్రామాన చాటుదామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని నియోజకవర్గాల్లో మల్లయ్య యాదవ్ గారు చెప్పినారు, నేను 1000 ఓట్లతోనే గెలిచినాను, కానీ రేపు 40,000 ఓట్ల మెజార్టీ సాధిస్తా అని చెప్పి కోదాడలో వారు ఇప్పుడే ఇదే వేదిక ద్వారా చెప్పడం జరిగింది. నేను అందరు చెప్పింది రాసుకున్నా, నేను ఎక్కడా ఏం మర్చిపోలేదు. తప్పకుండా రేపటి రోజున మరి ఆ రకమైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నా. మిత్రులందరికీ, ముఖ్యంగా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా, మున్సిపాలిటీల నుంచి వచ్చేసిన మా అన్నదమ్ములకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కానీ అతి విశ్వాసం కూడా పనికిరాదు. ఎందుకంటే మొన్న 6 సీట్లు గెలిచినాం కదా, రేపు గెలవకుండా ఎట్లా పోతాం అనే అతి విశ్వాసం కూడా మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన శాసనసభ ఎన్నికలైన తర్వాత పంచాయతీ ఎన్నికలు అయినాయి. పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల సోదరుడు సైదిరెడ్డి గారు చెప్పినట్టు హుజూర్ నగర్తో సహా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సింహభాగం సర్పంచులు మనమే గెలుచుకున్నాం. కానీ చాలా చోట్ల సర్పంచ్ ఎన్నికల్లో మన వాళ్ళే తలపడ్డారు. 2 టీఆర్ఎస్ నాయకులు, 3 టీఆర్ఎస్ నాయకులు కొట్లాడుకున్న సందర్భాలు కూడా చాలా గ్రామాల్లో ఉన్నాయి, నా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మొన్న పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పోటీని దయచేసి మర్చిపోండి, ఆ స్పర్ధను కొనసాగించకండి. ఆ రోజు కొట్లాడుకున్నాం కదా, మళ్ళీ రేపెట్లా కలిసి పనిచేస్తాం అనే బేసిజాన్ని పక్కకు పెట్టి దయచేసి గౌరవ శాసనసభ్యులు, గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మనం ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పొరపాటు కూడా సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాం చాలాసార్లు గౌరవ జెడ్పీటీసీ గారు ఉన్నారనుకో, గౌరవ ఎంపీపీ గారు ఉన్నారు, లేదా జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. మనం నేల విడిచి సాము చేస్తూ ఉంటాం. మన బూతును వదిలేసి, మన గ్రామాన్ని వదిలేసి, నేను రాష్ట్ర నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను మండల నాయకుడిని, కాబట్టి నా ఊరు సంగతి నాకు తెలియదు, కానీ నేను మొత్తం దేశమంతా తిరుగుతా అంటే అది మంచి ఆలోచన కాదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడి వాళ్ళక్కడే కథానాయకులై తమ బూత్లో 70% తగ్గకుండా ఓట్లు తెచ్చితే అప్పుడు మంత్రి గారు చెప్పినట్టు 3 లక్షల మెజారిటీతో నల్లగొండ కిల్లా మీద మళ్ళొక్కసారి పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరేసే అవకాశం ఉంటుందనే మాట
ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు. రైతు బంధు పథకం ఈరోజు రాష్ట్రంలో అందరికీ అందుతా ఉన్నది. మీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు బంధు ద్వారా 4,21,513 మంది రైతులకు చెక్కులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడి సాయం వస్తూ ఉంది. ఆసరా పెన్షన్లు నల్గొండ పార్లమెంట్ పరిధిలో 2,52,727 మందికి అందుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్లు 16,612 మందికి అందుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఒక మేనమామలాగా 1,116 రూపాయలు ఏదైతే పెళ్లి ఖర్చులకు పంపుతా ఉన్నారో 25,121 మందికి ఇప్పటికే అందిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే గొర్రెల పంపిణీ ద్వారా యాదవ సోదరులకు వారి కుల వృత్తిని కాపాడుకునే దిశగా 28,746 మందికి గొర్రెల యూనిట్లు కూడా అందినాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనలు ఏదైతే ప్రభుత్వం అందిస్తా ఉన్నదో కొత్తగా 38 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్క మీ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. 2 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనాయి. నల్గొండకొకటి, మిర్యాలగూడకొకటి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. 1000 పైచిలుకు చెరువులు నల్గొండ పార్లమెంట్ పరిధిలో మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేసుకున్నాం. మరి పథకాల అమలు అంతటా ఒకలాగానే జరుగుతూ ఉన్నది. కానీ మెజారిటీలో వ్యత్యాసం ఉన్నది. దేవరకొండలో 38,000 వచ్చింది, కోదాడలో 1000 మాత్రమే వచ్చింది. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిర్యాలగూడలో 30,000 వచ్చింది, మనకు నల్గొండలో కూడా 25,000 దాకా వచ్చింది. మిగతా చోట్ల మనం అనుకున్నంతగా రాలేదు. అందుకే దయచేసి నేను కోరేది, హుజూర్ నగర్ కానీ, సూర్యాపేట కానీ, అదే రకంగా హుజూర్ నగర్ కానీ, సూర్యాపేట కానీ, కోదాడ కానీ, సాగర్ కానీ ఎక్కడనైతే మనం ఆశించిన స్థాయిలో మెజారిటీలు రాలేదో అక్కడ కూడా దయచేసి బూత్ స్థాయిలో ఎక్కడి వారం అక్కడ పట్టు వదలని విక్రమార్కుల మాదిరిగా గట్టిగా పట్టుబడితే తప్పకుండా గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టుగా 3 లక్షల మెజారిటీ సాధ్యమవుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 3 లక్షలు అని చెప్పేసి మనది మనం చప్పట్లు కొట్టుకొని పోతే కాదు. ఎక్కడి బూతోళ్ళు అక్కడ టార్గెట్లు పెట్టుకొని ఏ ఊరికి ఆ ఊరు టార్గెట్లు నిర్దేశించుకొని ఒక యుద్ధంలో ఏ రకంగానైతే క్రమశిక్షణగా సైనికులు పనిచేస్తారో, సైన్యం పనిచేస్తుందో ఆ దిశగా గౌరవ శాసనసభ్యులు అదే రకంగా గౌరవ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా తమ తమ ప్రాంతాలలో కార్యకర్తలను, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ శాఖల అధ్యక్షులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్థాయి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలాసార్లు మేము అభ్యర్థులుగా తిరిగే క్రమంలో శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థిగా కానీ, పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా కానీ గ్రామాలలో మేము ప్రచారం చేసేటప్పుడు డోర్ టు డోర్ మీరు తిప్పుతూ ఉంటారు, వాడకట్టంతా తిప్పుతూ ఉంటారు. మాకు ఎవరు మన ఓటరో ఎవరు కాదో మాకు తెలియదు అభ్యర్థులకి, కానీ మీకు గ్రామాల్లో మీకు బాగా తెలుసు. చాలాసార్లు ఏమవుతుంది, ఒక ఇంటికి ముందుకు పోగానే అంటారు, అన్న వీళ్ళు మనోళ్ళు కాదన్న, మనం ముందుకు పోదాం పా అన్న, వీళ్ళని అడగొద్దన్న, వీళ్ళు వేరే పార్టీ వాళ్ళన్నా అంటారు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ మన వాళ్ళే. అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కూడా రైతు బంధు చెక్కులు పోతా ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలో పెళ్లిళ్ళైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతా ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళ ఇంట్లోని ఆడపిల్లలు సర్కారు ఆసుపత్రిలో ప్రసూతి అయితే వాళ్ళకు కూడా కేసీఆర్ కిట్లు అందుతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటే వారికి కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందుతూ ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడైనా ఒక కాంగ్రెస్ కార్యకర్త రైతై ఆయన చనిపోతే ఆయన ఇంటికి కూడా 5 లక్షల రైతు బీమా చెక్కు వారం రోజుల లోపల పోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మనని ఎవరైనా వచ్చి అడిగితే ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు. మీరు బేసిజానికి పోకండి, వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళు అని గిరిగీసుకొని కూర్చుంటే నడవదు. అందరినీ రమ్మనాలే, అందరినీ దగ్గర తీసుకోవాలి. తప్పకుండా అందరి మద్దతు, అందరి ఆశీర్వాదంతో నల్లగొండ పార్లమెంటులో అద్భుతమైన మెజారిటీతో మీరు గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో ఎక్కడి వాళ్ళక్కడ కథానాయకులై ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడక్కడి స్థానిక నాయకులు అద్భుతంగా పనిచేయాలని కోరుతూ అభ్యర్థి ఎవరైనా అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరిని ఖరారు చేసినా ఆ అభ్యర్థికి కాదు మనం ఓట్లేసేది,
కేసీఆర్ గారికి అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ.